మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం దైవ స్వరూపం గురించిన విషయాలు కొన్ని పరిశీలన చేస్తాం. దైవ స్వరూపం గురించిన విషయాలను మనం పరిశీలన చేయబోతాం. మాట్లాడకూడదు. దైవ స్వరూపం, దైవ స్వరూపాన్ని మనం ఒక మాటలో చెప్పటానికి లేదు. దైవ స్వరూపం అన్నది చాలా తీవ్రంగా ఆలోచన చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి మీరందరూ కూడా సరే మనసు పెట్టి వినవలసిందిగా మిమ్మల్ని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మనసు పెట్టకపోతే ఖచ్చితంగా ఇది అర్థం కాని ఒక తీవ్రమైనటువంటి సబ్జెక్ట్ అన్నమాట. ఆదికాండం 1వ అధ్యాయంలో 26, 27 వచనాలను మనం చదివినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలను చదివితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. కాబట్టి దేవుడు మన స్వరూపమందు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నప్పుడు, మన అన్నటువంటి మాటను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుడు అన్నప్పుడు అక్కడ తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున, లేదా మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇక్కడ మన, తన అనే రెండు ముఖ్యమైనటువంటి మాటలు మనకు అర్థం కావాల్సిన అవసరత ఉంది. ముందుగా 26వ వచనంలో చెప్పిన మన పోలిక అనేది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. రాసుకోవచ్చు, ప్రవచనము అది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, అది ప్రవచనం. చేయుదము అనేది ఎప్పుడు జరగబోయేది? ఫ్యూచర్ లో జరగబోయేది అన్నప్పుడే ఇంకా ఫ్యూచర్ అని చెప్పాలి. 27లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని అంటే అది అర్థం ఏమిటి? అప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం. మానవుడిని సృష్టించినప్పుడు మాత్రమే దేవుడు తన స్వరూపమందు సృష్టించెను, కానీ మన స్వరూపమందు సృజించలేదు. మన స్వరూపం అనేటువంటి మాట దైవ స్వరూపానికి సంబంధించినటువంటి మాట. ఇక్కడ కూడా సరే దైవ స్వరూపం అని అంటే, ఇక్కడ 27వ వచనంలో దేవుని స్వరూపమందు అని అన్నాడు. దేవుని స్వరూపమందు వాని సృజించెను. తన స్వరూపమందు, దేవుని స్వరూపము, దైవ స్వరూపం అనే రెండు ముఖ్యమైనటువంటి పదాలు నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను, పరిచయం చేశాను. ఇందులో నేను చెబుతున్న మాటలు మీకు తేటగా అర్థం కావాలి. రెండు ముఖ్యమైనటువంటి మాటలు నేను ఉపయోగించాను. మన స్వరూపమందు అని అన్నప్పుడు దైవ స్వరూపం అనే మాటను ఉపయోగించాను. తన స్వరూపమందు అని అన్నప్పుడు దేవుని స్వరూపం అనే మాటను ఉపయోగించాను. ఏం చెప్పాను చెప్పండి శేషు గారు? దేవుని స్వరూపం అన్నప్పుడు దేవుని స్వరూపాన్ని నరుని స్వరూపం. అందుకే నిద్రపోతూ వినకూడదని చెప్పింది నేను. నైట్లో నిద్రపోకుండా ఇప్పుడు కూర్చుంటే నిద్రపోతారు. ఏం చెప్పాను చెప్పండి ఎవరైనా, ప్రసాద్ గారు, ఎవరైనా ఒకరు. దేవుడు మన స్వరూపము అందు అని అన్నప్పుడు దైవ స్వరూపం అనేటువంటి పదజాలాన్ని నేను ఉపయోగించాను. తన స్వరూపం అందు అన్నప్పుడు దేవుని స్వరూపం అనేటువంటి మాటను ఉపయోగించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి.
మన స్వరూపం అనేటువంటి మాట, దైవ స్వరూపం అనేటువంటి మాటలు ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా పరిశీలన చేసి మాట్లాడుతున్నానని అంటే, ఈ స్వరూపము మరియు పోలికకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థం కాకపోతే మనం ఎంత క్రొత్త నిబంధన ప్రకారం బాప్తీసం తీసుకున్నా, ప్రపంచాన్ని ఎదిరించి బాప్తీసం తీసుకున్నా, ఎన్నో మంది మనకు ఏం చేశారంటే ఎదుర్కొన్నారు. బాప్తీసం తీసుకోవద్దని, మన బాప్తీస్మాలని వద్దని ఇచ్చే నన్ను కూడా అనేకులు ఈరోజు అన్ని భాషల వాళ్ళు కూడా, దాదాపు సౌత్ ఇండియాలో అన్ని భాషల వాళ్ళు నన్ను దూరం పెట్టేటువంటి పనుల్లో ఉన్నారు. కాకపోతే ఇంత ప్రపంచం మొత్తాన్ని ఎదిరించి ఇంత కార్యం చేయటానికి కారణం ఏమిటనంటే, ఈ దైవ స్వరూపము అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, అందుకే పాఠం పేరు దేవుని స్వరూపం కాదు, పాఠం పేరు ఏం పేరు? దైవ స్వరూపం. అందుకని ఈ తేటైనటువంటి అవగాహన మీకు ఉండాలన్నటువంటి ఉద్దేశాన్ని మీకు నేను వివరిస్తూ ఉన్నాను. మన స్వరూపము అనేటువంటి మాటను దైవ స్వరూపము అనే ఒక ఆలోచన చేసినప్పుడు, అక్కడ మన అన్నప్పుడు అక్కడ దేవుడు తండ్రి మాత్రమే కాదు, ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఇంతకు ముందే మనం పరిశీలన చేసినప్పుడు కూడా ఆలోచన చేశాం. దైవ స్వరూపం అనేటువంటి మాట అప్పటికప్పుడే జరిగినటువంటి ఉద్దేశంతో వివరించడానికి లేదు. ఎందుకనంటే మానవ సృష్టి అనేది ఒక సంకల్పం ప్రకారం చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మానవ సృష్టి యథేచ్ఛగా దేవుడు అనుకున్నట్లుగా సృష్టించలేదు, సంకల్పం ప్రకారం. మాటలు అర్థం చేసుకోండి, మానవ సృష్టి సంకల్పం ప్రకారం చేయడం జరిగింది. ప్లాన్, దర్ ఈస్ అ ప్లాన్ బిహైండ్ ద క్రియేషన్ ఆఫ్ ద హ్యూమన్. కాబట్టి ఈ విషయం మనకు అర్థం కావాలి. సంకల్పమును బట్టి మానవ సృష్టి జరిగింది. సంకల్పమును బట్టి అని అన్నప్పుడు, ఆదామును చేసినప్పుడు ఆదాము పాపం చేస్తాడని తెలిసే నా ఆదాముని దేవుడు సృష్టించారు తండ్రి. ఆదాము సృష్టి అప్పుడు ఆదాము పాపం చేస్తాడని తెలిసి చేశారు. తెలిసి చేసినప్పుడు ఆ పాపమునకు తగినటువంటి పరిహారం అనేది అప్పుడే పెట్టడం ద్వారా సృష్టించలేదు దేవుడు. ఆదాము తర్వాత దాదాపు 5,000 సంవత్సరాల తర్వాత రాబోయే క్రీస్తును ఉద్దేశించి, క్రీస్తు భూమి మీదకి పంపడం కొరకును, క్రీస్తు వచ్చి తన స్వరూపమందు మనుషులను నిర్మించడము. ఎవరి స్వరూపమందు? క్రీస్తు తన స్వరూపమందు. దాన్ని నవీన స్వభావము, నవీన పోలిక అని అంటారు. ఈ ఉద్దేశాన్ని బట్టి, అంటే సంఘంలో ఎవరైతే ఉండబోతారో వాళ్ళని ఉద్దేశించినటువంటి ప్రవచనం 26వ వచనం, మన స్వరూపం అనేటువంటి మాట. నేను చెప్పింది మీకు ఎవరికైనా అర్థమవుతుందా? మన స్వరూపం అనేటువంటి మాట అప్పటికప్పుడే ముగ్గురు యొక్క స్వరూపాన్ని బట్టి సృష్టి అనేది జరగలేదు. సృష్టి ఆరంభం అనేది నిలబడవచ్చు మీరు, ఒకవేళ మీకు నిద్ర వస్తే. నేను చెప్పేది మీకు ఎవరికైనా అర్థమవుతూ ఉందా? మన స్వరూపం అంతా అనేటువంటి మాట అప్పటికప్పుడే దేవుడు అందరినీ సృష్టించినట్లుగా కాదు ఉద్దేశం. మరి ఉద్దేశం ఏమిటి? అది సంకల్పాన్ని ఉద్దేశించినటువంటి ప్రవచనంగా మనం చూడాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. ఎందుకనంటే మానవ సృష్టిని సంకల్పం ప్రకారమే చేయడం జరిగింది. వీళ్ళు పాపం చేస్తారని, పాపానికి తగినటువంటి పరిహారాన్ని, తాత్కాలిక పరిహారాలు పితరుల యుగంలోను, తాత్కాలిక పరిహారం అనేది ధర్మశాస్త్ర యుగంలోను ఇచ్చిన తర్వాత శాశ్వతమైన పాపములకు తగిన శాశ్వత పరిహారం అనేది క్రీస్తు ద్వారాను, అనగా క్రీస్తు రక్తం ద్వారా. క్రీస్తు ద్వారా అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో జరిగినటువంటి సంగతి గురించి కాదు అక్కడ మాట్లాడుతున్నది. మరి దేని గురించి అని అన్నప్పుడు అది క్రీస్తు యొక్క రక్తమును బట్టి కలిగే పరిహారం ఏదైతే ఉందో, ఆ రక్తమును బట్టి ఎవరైతే స్వభావాన్ని సంతరించుకుంటారో, లేదా ఎవరైతే స్వభావాన్ని సంతరించుకుంటారో వాళ్ళు మాత్రమే ఏమవుతారు? క్రీస్తు యొక్క స్వభావాన్ని లేదా స్వరూపాన్ని సంతరించుకునేటువంటి ఒక
సంకల్పము ముందుగానే ఉన్నందుకు ఇలాగ నరులను చేయదము అని మన పోలిక చొప్పున అనేటువంటి మాట, మన స్వరూపమందు అనేటువంటి మాటలు ఉపయోగించబడ్డాయి. అయితే ఇక్కడ 27లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్వరూపాలు వాస్తవానికి తండ్రికి క్రీస్తుకు వేరు వేరు స్వరూపాలు లేవు. తండ్రికి క్రీస్తుకి వేరు వేరు స్వరూపాలు లేవు. కానీ దేవుని యొక్క స్వరూపం, దేవుడు తండ్రి కాబట్టి ఆయన పోలిక చొప్పున మనం అందరం ఆయన తండ్రిని పిలవాల్సినటువంటి బాధ్యతను బట్టి పుట్టించే ప్రతి మానవుడిని తన పోలిక చొప్పున పుట్టిస్తే ఆ తర్వాత ప్రభుని క్రీస్తు ఏం చేస్తారు? పాపం చేయడం ద్వారా మనుషులను తన రక్తాన్ని బట్టి వాళ్ళని పరిశుద్ధపరచబడడం ద్వారా తన స్వరూపమందు మనుషుల్ని ఏర్పాటు చేస్తారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎవరి యొక్క స్వరూపాన్ని మనకు అందిస్తారు? పాపం చేసి మరణించినటువంటి మన మానవ జాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరి యొక్క రూపం రావాల్సిన అవసరం ఉంది? క్రీస్తు యొక్క రూపం క్రీస్తు స్వరూపం రావాల్సి ఉంది. అప్పుడేమవుతుందనంటే క్రీస్తు స్వరూపము మన స్వరూపం సమానమైతే దేవుని స్వరూపంతో మనం కూడా ఏమవుతామంటే ఏకమైపోతాం, సమానమైపోతాము. అందుకని 26వ మత్తయి సువార్త ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చెప్పేది ఏంటంటే 26 అనేది అది ఫ్యూచరిస్టిక్ గా జరగబోయేటువంటి ఒక స్వరూపమందు నరులను చేయదు అనేటువంటి ఒక ప్రవచనాత్మకంగా అక్కడ మాట్లాడబడినట్లయితే 27 అప్పటికప్పుడే జరుగుతున్నటువంటి ఒక తండ్రి తన స్వరూపమందు మనుషుల్ని చేశాడనేటువంటి మాట ఉపయోగించడం జరిగింది. అర్థమవుతుందా నేను చెప్పింది ఈ విషయం? ఇది మీకు ఎక్కడ ఏ లిటరేచరు ఎంత లక్షలు పెట్టి కొన్నా మీకు దొరకదు. లిటరేచర్లో ఉండవు ఇవి. ఏ లిటరేచర్లోనూ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది దొరకదు. అయితే పోను ఏం జరిగిందంటే మానవ జాతి తప్పు చేయడం వలన మనకందరికీ తెలుసు 2వ అధ్యాయంలోనే ఏం చేస్తాడు ఆదాము? 3వ అధ్యాయంలోనే ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఏం చేసేస్తాడు? తినకూడదు అన్నటువంటి పండును తిని ఏం చేస్తాడు? పాపం చేసి స్వరూపాన్ని కోల్పోతాడు. దేవుడిచ్చినటువంటి స్వరూపము అది దైవ స్వరూపం. ఆ స్వరూపాన్ని కోల్పోయేటువంటి ఒక పరిస్థితి మనకు అర్థమవుతుంది. అతను పాపం చేస్తాడు. అతనికి పుట్టిన పిల్లలు ఎవరు? వాళ్ళు ఇద్దరు. మొదట పుట్టిన వాళ్ళు ఎవరు? మొదట పుట్టిన వాళ్ళు కయ్యను హేబేలు కాదు. ఇంతకు ముందు నేను చెప్పాను మీకు. మొదట పుట్టిన వాళ్ళు కయ్యను హేబేలు కాదు. మరి ఎవరు అని అంటే అనేకులైనటువంటి మానవ జాతి ఆదాముకు పుట్టడం అనేది జరిగింది. నిలబడొచ్చు. అనేకులైనటువంటి పిల్లలు ఆదాముకు పుట్టడం, ఆదాముకు పుట్టిన తర్వాత కయ్యను హేబేలు పుట్టడం అనేది, వీళ్ళందరూ పుట్టేసి అయిపోయిన తర్వాత కయ్యను హేబేలు పుట్టడం అనేది జరిగింది. కాకపోతే హేబేలు యొక్క స్వరూపము దైవ స్వరూపంగాను, ఎందుకనంటే హేబేలు దేవుణ్ణి సరైన విధానంలో ఆరాధించినటువంటి పద్ధతి కానీ ఆయన కోరిన విధానంలో ఏమిచ్చాడు? బలి అర్పించడం కానీ జరిగింది. దాన్ని ఓర్చుకోలేనటువంటి కయ్యను ఏం చేశాడు? చంపేశాడు. నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆది కాండంలో మనం ఎప్పుడైనా కూడా చదివేటప్పుడు లిటరల్ గా చదివితే ఆది కాండం అర్థం కాదు. ఇంతకు ముందు కూడా వివరించాను. ప్రతి సందర్భాన్ని మనం సరైనటువంటి విధానంలో గుర్తించి గ్రహించడానికి అయినటువంటి ప్రయత్నం అనేది చేయాలి. అనేకులైన కుమారులు కుమార్తెలు పుట్టిన తర్వాతనే కయ్యను హేబేలు అనేవాళ్ళు పుట్టారు. హేబేలు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పేరు రాయబడ్డానికి కారణం కయ్యను. హేబేల్ అనే వ్యక్తి యొక్క పేరు రాయబడ్డానికి కారణం కయ్యను. వీళ్ళిద్దరి పేర్లు రాయబడ్డానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. వీళ్ళిద్దరి పేర్లు రాయబడ్డానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. ఏం చేశాడు కయ్యను హేబేల్ని? హత్య చేసినప్పుడు ఏం జరిగింది? రక్తము నేల మీద పడి
దేవునికి మొరపెట్టింది, నన్ను చంపేశాడు అని ఒక నేరారోపణ చేసింది. ఎవరి యొక్క రక్తము? హేబేల్ యొక్క రక్తం. ఈ రక్తము క్రీస్తు యొక్క రక్తము పోల్చబడ్డం కొరకు కయ్యూను హేబేల్ యొక్క పేర్లు రాయబడిందే తప్ప అంతకుముందు మిగిలిన వాళ్ళు రాయబడలేదు అనడం ఉద్దేశం కాదు. ఎక్కడికి వెళ్దాం? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24. హెబ్రీ పత్రిక హేతువాదానికి బైబిల్ అనేది హేతువాదంతో కూడినది కాదు. దాన్ని బైబిల్ని కూడా హేతుబద్ధంగా చేశారు పెద్ద పెద్ద బోధకులు అనబడిన వాళ్ళు. ఇది హేతువాదంతో ముడిపడినటువంటి సంగతులు కావు. బైబిల్ అన్నది విశ్వాసముతో చదవవలసినటువంటి, అది విశ్వాస జ్ఞానంతో గుర్తించవలసినటువంటి ఒక మహాజ్ఞాన గ్రంథం, ఆత్మ సంబంధమైనటువంటి గ్రంథం. దీన్ని భౌతికతకును హేతువాదానికి ముడిపెడితే ఏమవుతుంది? దానికి సమాధానం ఇచ్చేటట్లుగా అవుతుంది, కానీ అప్పుడు దేవుని యొక్క ఆలోచన విధానాలన్నీ తప్పుగా అపార్థం చేయబడుతూ ఉంటాయి. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 12:24లో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసు నొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూసారా? ఎవరి రక్తంతో పోల్చబడింది? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తము. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ఏంటి శ్రేష్టంగా పలికింది? నిబంధన. శ్రేష్టముగా పలికినది ఏమిటి? నిబంధన. కొత్త నిబంధననే శ్రేష్టమైనటువంటి పలుకు అన్నటువంటి మాటలు ఉపయోగించబడ్డాయి. మ్యూట్లో పెట్టాలి, డిస్టర్బెన్స్ ఎక్కువ చేస్తున్నారు. అదే హేబేల్ రక్తం ఏం చేసింది? చెప్పినటువంటి తన అన్న మీద నేరారోపణ లేదా నిందారోపణ చేసింది. ఎవరి యొక్క రక్తం శ్రేష్టమైనది అని చెప్పేసి అన్నాడు? క్రీస్తు రక్తమా హేబేల్ రక్తమా? క్రీస్తు రక్తం. కాబట్టి ఆ హేబేల్ పాపి కాదు. హేబేల్ కూడా సరే ఒక పవిత్రుడే, నీతిమంతుడే దేవుని లెక్కలో. ఆనాటి సందర్భం ప్రకారం, ఆ ప్రమాణం ప్రకారం హేబేల్ ఎటువంటి వాడు? అత్యంత నీతిమంతుడు. ఆ నీతిమంతుడిని కయ్యూను చంపడం అనేది ఒక కార్యక్రమం ఎందుకు జరిగింది అని అంటే, ఇక్కడ ఆ పేర్లు మాత్రం ఆ సందర్భాన్ని బట్టి ఆ రక్తం అనేది ఎవరి యొక్క రక్తంతో పోల్చబడడం జరిగింది? క్రీస్తును బట్టి హేబేలు కయ్యూను అనేటువంటి 2 పేర్లు మాత్రమే 3వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలోనూ రాయబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేరనడానికి ఉద్దేశించి హేబేలు మాత్రమే పుట్టారు లేదా కయ్యూను మాత్రమే పుట్టాడు అనే ఉద్దేశంతో అక్కడ పుట్టుకకు సంబంధించిన విషయాలను గురించి అక్కడ మాట్లాడలేదు. ఈ గ్రంథం మొత్తం కూడా సరే స్వరూప సందర్భానికి సంబంధించినటువంటి విషయాలే రాయబడ్డాయి. గ్రంథం మొత్తం బైబిల్ మొత్తం 66 పుస్తకాల్లో దేవుడు మన స్వరూపం అన్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సంగతుల్లో మనుషులు ఎటువంటి స్వరూప స్వభావాలను ధరించుకుంటూ వచ్చారనేటువంటి ఒక సంపూర్ణ విషయాలను తెలియచేయడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ కయ్యూను సంగతి మరలా మనం ఆలోచన చేస్తాం. హేబేలు తర్వాత ఎవరు పుట్టారో ఒకసారి మనం పరిశీలన చేస్తాం. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలను నేను చదువుతాను. ఆదాము వంశావళి. ఇంకా వంశావళి అని అంటే వీళ్ళిద్దరు ఉన్నారా? కయ్యూను వంశంలో చేర్చబడ్డా? లేదు. అక్కడ చూడండి, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు. మరి ఆ కయ్యూను హేబేలు వంశావళిలో చేర్చబడలేదు. ఏమైనా అర్థమవుతుందని నేను చెబుతున్నది? కాబట్టి ఇది హేతుబద్ధంతో కూడిన విధంగా చదవడానికి తగినది. ఇది విశ్వాసంతో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. హేతుబద్ధం అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది, ఈ లెక్కల్లో ఇక్కడ పనికిరాదు. లెక్కలు వేసినాడని అంటే ఇంకేమవుతాడు? హేతుబద్ధంగాను
దేవుణ్ణి విశ్వసించినటువంటి భ్రష్ట మనసుతో చదువుతున్నాడు బైబిల్ అని అర్థం అన్నమాట. కాబట్టి వంశావళిలో చెప్పండి ఏంటి మర్యాదాస్ గారు, క్వశ్చన్ మార్క్ కనబడుతుంది మీ ఫేస్ లో. ఏంటండి? ఐ అండర్స్టాండ్. ఓకే. కాబట్టి ఆదాము 130 ఏండ్లు బ్రతికి, ఎంతకాలం బ్రతికాడంట? 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున. ఇప్పుడు స్వరూపం మారిపోయిందా? పోలిక స్వరూపము తన పోలిక చొప్పున అంటే నరులుగా. ఇప్పుడు 2వ వచనంలో మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి ఏమని పేర్లు పెట్టాడు? నరులని పేరు పెట్టాను. ఇంకా స్వరూపము ఏ స్వరూపం వచ్చేసింది చేతుకి? నరస్వరూపం, నరరూపం అనేది దాల్చబడ్డాడు అనమాట. చేతు మారిపోయిందా? రూపంలో మార్పు. వాస్తవానికి ఆదాము కూడా ఏ రూపంలో పుట్టించబడ్డాడు? దైవ స్వరూపంతో, దేవుని యొక్క స్వరూపం, దైవ స్వరూపం, దేవుని స్వరూపంతో, తన స్వరూపంతో, తన పోలికి చొప్పున దేవుడు దేవుని స్వరూపంతో చేశాడు. ఆ స్వరూపం అనేది మనుషుల్లో పాపం అనేది పెరగడం ద్వారా నర రూపముగా మార్చివేయబడినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు అతనిలో దైవ స్వరూపం ఉందా లేదా దేవుని స్వరూపమైనా ఉందా అని అంటే వీళ్ళిద్దరిలోనూ దేవుని స్వరూపము లేదు, దైవ స్వరూపం అనేది లేదు. ఏమన్నా చెబుతున్నది అర్థమవుతుందా? నెక్స్ట్ వచనంలో 800 ఏండ్లు షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. ఎన్ని 100 ఏండ్లు? అప్పటికి షేతు పుట్టేసరికి ఎన్ని సంవత్సరాలు? 137 కాదు. ఆదాము ఆదాము 130 ఏండ్లు బ్రతికి అని అన్నాడు. ఎప్పటి నుండి బ్రతికి? ఆ 130 ఏండ్లలో ఎంతమందిని కన్నాడో మనకు ఆదాము సృష్టించినప్పుడే యవనస్తుడిగా సృష్టించబడినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తాం. అందుకనేసి కయీను హేబేల్ అనేది లెక్కలు అనేది చేర్చబడలేదు. అనేకులు కుమారులు కుమార్తెలు పుట్టినటువంటి సంగతులు కూడా అందులో లెక్కలో చేర్చబడలేదు. అయితే విషయం ఏమిటి అనంటే అప్పటికే 130 ఏండ్ల సంవత్సరాల కాలంలో అనేక మందిని ఆదాము హవ్వలు కన్నారన్నమాట. అనేక మందిని ఆదాము హవ్వలు కన్నారు. కాకపోతే వాళ్ళందరూ లెక్కించబడలేదు, రికార్డ్ చేయబడలేదు. నెక్స్ట్ వచనంలో అదే 4 మరొకసారి చదివితే, షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంటే వాళ్ళకి ఎంత ప్రపంచం నిండిపోయి ఉంటుంది. అప్పటికే చాలా మంది 130 సంవత్సరాల్లోనే చాలా మంది పుట్టేసి ఏమైపోయారు? అనేక దేశాలు, నోదు దేశానికి ఇతను కయ్యను వెళ్ళిపోతాడు కదా. నోదు దేశం అనేది దేశంగా ఉంది అప్పటికే. ఆ 130 సంవత్సరాల కాలంలోనే దేశాలుగా తయారైపోయాయి. ఎందుకనంటే దేశాలనంటే లక్షల మంది అనే ఉద్దేశం కాదు. ఎవరు ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రదేశాన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి సందర్భాన్ని బట్టి, అప్పుడున్నటువంటి స్థితిగతులను మనం ఏం చేయకూడదు, బేరీజ్ వేయకూడదు. ఈ చెన్నై సిటీ పెద్దది అన్నప్పుడు వేరే సిటీలు చిన్నవి అన్నట్టుగా మనం ఊహించడానికి ఉందా? లేదు. అలాగే ఒకదాన్ని బట్టి ఇంకో దాన్ని మనం ఏం చేయకూడదు, పోల్చకూడదు. ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి, ఎవరి యొక్క సన్నివేశ సందర్భాలు వాళ్ళవి. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. అదేవిధంగా ఏనోషును కనిన తర్వాత షేతు 7 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కాబట్టి వీళ్ళ పేర్లు అందరూ రాసుకుంటూ రావాలా దేవుడు? ఎంతమంది కుమారులు పుట్టారు, ఎంతమంది కుమార్తెలు పుట్టారు, ఈ పేర్లన్నీ దేవుడు రాయాల్సినటువంటి అవసరత లేదు. పితరుల యుగంలో పెళ్లికి వాయు వరుసలు అనేవి లేదు. పితరుల యుగంలో పెళ్లికి వాయు వరుసలు లేదు. పితరుల యుగం అంటే ఎక్కడి వరకు?
ఆదికాండం 1వ అధ్యాయం నుండి నిర్గమకాండం 18 లేదా 19 మీ ఇష్టం, మీ ఇష్టం. 19 అన్నా తప్పే లేదు, 18 అన్నా తప్పు లేదు. ఎందుకంటే 20వ అధ్యాయంలోనే జంతువును బలి ఇవ్వడం ద్వారా రక్తాన్ని తీసుకెళ్లి ఆ గ్రంథం మీద ప్రోక్షించినప్పుడు ఆ గ్రంథము ప్రాణం వచ్చినట్లుగా అది చాలా చెల్లుబాటులోకి వచ్చింది. కాకపోతే 19వ అధ్యాయం అనేది మిడిల్ ఆఫ్ ద ప్యాట్రియార్చియల్ ఏజ్ అండ్ ద కవెనెంటల్, ఈ లా ఆఫ్ మోసెస్ యొక్క నిబంధనకు మధ్య పుస్తకం అది 19, నిర్గమకాండం 19. సరే, ఏదేమైనప్పటికీ నేను చెప్తున్న విషయం ఏమిటంటే అనేకులు బ్రతికారు, అందరి పేర్లు రాయలేదు. ఎవరి పేరు రాయబడాల్సిన పరిస్థితి ఉందని అంటే క్రీస్తుతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే రాయబడుతూ వాళ్ళ యొక్క వంశావళులకు సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరు ఏ తప్పు చేశారు, ఎవరు ఏ తప్పు చేయలేదు, ఎవరు ఎలా బ్రతికారనేటువంటి ఒక ఉద్దేశాన్ని రాసుకుంటూ క్రీస్తు జననం వరకు వస్తాడు. ఆ విషయాలు మనకు అందరికీ తెలిసింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని వంశావళికి సంబంధించినటువంటి సంగతులు పరిశీలన చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆదాము దగ్గరికి. అదేవిధంగా లోకాలో కూడా సరే ఈ పేర్లు అనేవి ఎవరికి పుట్టారు అనేటువంటి విషయాలు వంశావళికి సంబంధించి రాయబడింది, కానీ మిగిలిన వాళ్ళు అందరూ పుట్టలేదన్నది ఉద్దేశము కాదు. అయితే ఇక్కడ రూపం అనేది నరుని రూపంగా మార్చివేయబడినటువంటి పరిస్థితి ఎవరికి ఉంది? షేతుకి ఇక్కడ వచ్చేసింది అన్నమాట. నరరూపం. దేవుడు ఎంత ప్రయత్నించాడో తన యొక్క రూపంతో మనుషుల్ని సృష్టించిన తర్వాత ఆ రూపాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని అన్నప్పుడు ఇశ్రాయేలీలు సహితం ఆ రూపాన్ని గుర్తించలేని స్థితిలోకి దిగజారిపోయిన దాఖలాలు మనం గ్రంథంలో చదవగలం. నేను చెబుతున్నది మీకు అర్థమవుతుంది కదండి. యెషయాలో ఒకసారి చదువుతాం. యెషయా 40వ అధ్యాయము 18. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహములు చూడగా శిల్పి దానిని పోతపోయిను, కంసాలి దానికి బంగారు రేకులు పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును, విలువగల దాన్ని అర్పింపజాలని నీరసుడు పచ్చని మ్రాను ఏర్పరుచుకొనును. కాబట్టి దేవుని యొక్క స్వరూపాన్ని గుర్తించేటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు సహితం ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. ఆయన స్వరూపం అనేది భౌతికతకు సంబంధించింది కాదు. ఆయన స్వరూపం అన్నది ఆత్మకు సంబంధించినటువంటి స్వరూపం. మీకు అనేక సార్లు వివరించాను. ఎంతమంది ఖచ్చితంగా మీరు ఎవరు గుర్తు పెట్టుకొని ఉండకపోవచ్చు. రోమాపత్రిక 1వ అధ్యాయము ఎవరిని ఉద్దేశించింది చెప్పండి? సంఘంలో చేర్చబడేవారు. రోమాపత్రిక 1వ అధ్యాయము. రోమాలో ఉన్న ప్రియులందరికీ సరే, అది ఓకే, మొదటి వచనం. కానీ నేను వివరించినప్పుడు ఆ సందర్భం మరొక సందర్భంతో ముడిపడి ఉన్నది అనే విషయాన్ని మాట్లాడాను. కాదు, అది ఓకే, సంఘంలో వాళ్ళు ఇంకా చేర్చబడలేదు. కాకపోతే వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ ఏమిటి అనేది నేను వివరించాను. ఆ పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధులుగా మార్చబడ్డానికి, సంఘంలో చేర్చబడ్డానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ ఏమిటి? అన్యులు కాదు. అన్యులు అని అంటే ఎవరు? పాపులు కాదు. పాపులు అనే వాళ్ళు ఎవరు? అన్యులు, పాపులు ఇక్కడ చెప్పబడిన వాళ్ళు.
అన్యులు, పాపులు ఇక్కడ చెప్పబడిన వాళ్ళు, 3వ రకం ప్రజలు. అర్థం కావట్లేదా మీకు? ఇక్కడ ఆ వ్యత్యాసం మనం ఒకసారి చదువుతామా? 13వ వచనం, 1వ అధ్యాయం 13. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని అని అన్నాడు. అంటే వీళ్ళు ఇతరులైన అన్ని జనులలో అని అన్నాడు. ఇతరులైన అన్ని జనుల్లో ఫలము పొందినట్లు అనే మాట నేను ఇంతకు ముందు మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు మర్చిపోతూ ఉన్నారు. 1వ అధ్యాయము 2వ అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలు ముఖ్యంగా 3వ అధ్యాయం సహితం, 3వ అధ్యాయంలో సందర్భం మారిపోతుంది. మొదటి 2 అధ్యాయాలు కూడా సరే పితరుల యుగం నాటి మానవ జాతి యొక్క వాస్తవికతలను బయలుపెట్టబడినటువంటి పరిస్థితి అన్నమాట. పితరుల యుగం నాటి వాస్తవికతలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది. పితరుల యుగం నాటి మనుషులు ఎలా బ్రతికారో, వీళ్ళ అక్కడి నుండి బ్రతికిన కయ్యను బ్రతుకు ఎట్లా ఉంటుందో, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజలు ఎలా ఉన్నారో అలాంటి ప్రజల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అది నేను మీకు ఇంతకు ముందు కూడా వివరించాను. మొదటి 2 అధ్యాయాలు వాళ్ళ యొక్క పరిస్థితి అన్నమాట. ఒకసారి 18 నుండి మనం చదివితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. విశదమై ఉన్నది అని అంటే దేవుడు తను తాను తెలుసుకోవటానికి మనుషులకి ఏం తెలియజేశాడు? జ్ఞానం ఇచ్చాడు. దేవుడు అది వారికి విశదపరిచెను. ఎవరికి విశదపరిచాడు దేవుడు? ఆనాటి పితరుల యుగంలో ఉన్నటువంటి వాళ్ళకి తన గురించినటువంటి సంగతులను విశదపరిచెను అని అన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్రెడీ డన్, అది ఆల్రెడీ జరిగిపోయింది. కాకపోతే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరతురులై ఉన్నారు. వారెవరు? ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు. వారెవరు అని అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు. ఒకసారి యోబు గ్రంథంలో కూడా సరే వెళ్ళేసి 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాలను చదివినప్పుడు యోబు గ్రంథం మరలా ఏ నిబంధనకు సంబంధించింది? పితరుల యుగానికి సంబంధించిన వాడు యోబు. క్రొత్త ధర్మశాస్త్రానికి కాదు, క్రొత్త నిబంధన వ్యక్తియు కాడు. కాబట్టి యోబు గ్రంథంలో 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలను చదివినప్పుడు, అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొన లేని వాడెవడు అని అన్నాడు. అంటే ఆ కాలంలో దేవుడు మానవ జాతిని సృష్టించినప్పుడు మానవులకు అవసరమైనటువంటి సమస్త సృష్టిని సృష్టించేటప్పుడే, సృష్టిని గురించి ఆలోచన చేసినప్పుడు మనుషుడు దేవుడి గురించిన సంగతులు ఆటోమేటిక్ గా సులభంగా అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోయారు? గ్రహించలేకపోయారు. అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. వారు ఎవరు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త భక్తిహీనులను గురించి మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట అది. అర్థమవుతుంది కదండి? నేను దయచేసి ఈ విషయాలు మీకు కొంచెం మనసు పెట్టి వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు,
పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చు. దేవుని స్వరూపము లేదా దైవ స్వరూపం అనేవి, దైవ స్వరూపం గురించి మనం తర్వాతనే ఆలోచన చేయబోతాం. ముందు దేవుని స్వరూపము ఏ విధంగా మార్చివేయబడింది? మనిషి, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపానికి మార్చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు స్వరూపం, దేవుని స్వరూపం కూడా మారిపోయింది మనుషుల మధ్యలో. మారిపోయి వీళ్ళు మార్చుకున్నారు, పురుగులు మార్చు. మనుషులు మార్చుకున్నారు. ముందు మనుషుల దేవుని స్వరూపం దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి పాపం వలన కలిగింది. పాపం ఇంకెలా దిగజార్చేసిందని అంటే అసలు దేవుడు అనేవాడే లేడన్నట్లుగాను, లేదా దేవుని గుర్తించగలిగినప్పటికీ ఎరిగియు వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క స్వరూపాన్ని తీసుకొచ్చేసి ఇంకా మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులుగా ప్రతిమా స్వరూపం అంటే ఇంకా రూపం అంటే ఈ బొమ్మలాగా ఉండాలి, ప్రతిమ అంటే బొమ్మ, ఈ బొమ్మలాగా ఉంటాది అనేటువంటి ఒక అబద్ధాన్ని కల్పించుకునేటువంటి ఒక దిగజార్చినటువంటి పరిస్థితులకు మానవ జాతి పితరుల యుగంలో దిగజారిపోయింది. నెక్స్ట్ వచనంలో వారి అవివేక హృదయం అంధకారమయమాయను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించి అయిపోయిన సంగతి గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరిని? ఎప్పుడో జరిగిపోయిన ఒక విషయం గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యుగాలని చెప్పలేదు, యుగముల వరకు ఆయన ఆ యుగం ఒక యుగానికి సంబంధించినటువంటి కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి కాల పరిమితిని ఉద్దేశించి మాట్లాడుతూ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అనేటువంటి ఒక పరిస్థితిని అక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి మానవులు ఏం చేశారంటే దేవుని స్వరూపాన్ని కూడా ఏం చేసుకున్నారు? తమదైన శైలిలో మార్చేసుకున్నారు. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? 28 మరియు వారు తమ హృదయముల్లో మనసుల్లో దేవునికి చోటియ నొల్లకపోయి గనుక వీళ్ళు అది అయిపోయిన సంగతేనా? మరలా అయిపోయిన సంగతి గురించే మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు అప్పగించేశాడు. తప్పు ఎవరిది? మనుషులది. దేవుడు వదిలిపెట్టేశాడా? దేవుడు వదిలిపెట్టలేదు. తన స్వరూపాన్ని ఇచ్చి దేవుడు మానవ జాతిని సృష్టిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవుని యొక్క స్వరూపాన్ని సహితం కోల్పోయారు. 2, దేవుని స్వరూపాన్ని సహితం మార్చుకున్నారు. దేవుడిచ్చిన దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోవడం ఒక తప్పు అయితే, అదే విధంగా దేవుని యొక్క స్వరూపాన్ని మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపానికి మార్చేసుకున్నారు. మొత్తమే డిస్కనెక్ట్ అయిపోయింది. దేవుడికి మనుషులకి మధ్య డిస్కనెక్షన్ ఎట్లయిపోయింది? చాలా తీవ్రంగా అయిపోయింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ 6వ అధ్యాయం, నెక్స్ట్ 6వ అధ్యాయంలో దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం మనం చదివినప్పుడు ఆదికాండం నరుల చరితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి చాలా సంతాపం నుండి నొందాడు. హృదయంలో నొచ్చుకొని ఏం చేశాడు? నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. కాబట్టి అది జరిగిన సంగతి. ఆయన నరులను తన పోలిక చొప్పున తన స్వరూపం అందు సృష్టిస్తే ఆ రూపాన్ని కోల్పోవడంతో పాటుగా ఆయన యొక్క రూపాన్ని అవమానించినటువంటి పరిస్థితి ఇక్కడ జరిగిపోతూ ఉంది. అక్కడ ఆ విషయాలన్నీ కూడా సరే ఎక్కడి వరకు అని అంటే నిర్గమకాండం
19 వరకు ఇలాంటి ఒక చెడ్డ పరిస్థితులు ఏర్పడిపోయాయి. అప్పుడు మరణించి మనుషుల్ని చంపేసిన తర్వాత కూడా సరే, ఆ తర్వాత నోవహుకి పుట్టినటువంటి వాళ్ళు కూడా అదే పద్ధతిని పాటించడం అనేది జరిగిపోతా వచ్చింది. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తేనైనా వాళ్ళు మారుతారని అంటే, వాళ్ళు ఇంతకు ముందు ఏం చేశారు? ఇంతకు ముందు చదివాం కదండి యెషయా గ్రంథంలో. వాళ్ళు కూడా దేవుని యొక్క స్వరూపాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయారు. ఇశ్రాయేలీలు కూడా దేవుని యొక్క స్వరూపం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైనది, అది ఆత్మ సంబంధమైనది, ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, గొప్పది, నీతి కలిగినది. ఆ నీతి కలిగిన పరిశుద్ధమైన ఉత్తమమైనటువంటి ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్లి ఏం చేసేశారు ఇశ్రాయేలీలు? అన్ని భౌతికతకు మార్చివేసి దాన్ని క్రియారూపం దాల్చడానికి విశ్వాసంతో కాకుండాను, ప్రేమతో కాకుండాను, ధర్మశాస్త్రాన్ని 2 రకాలుగానే పాటించడానికి కుదురుతుంది. ఒకటి విశ్వాసంతోను, 2 ప్రేమతోను. ఈ 2 పద్ధతులను బట్టి పాత నిబంధన అనేది నెరవేర్చబడే ఒక పరిస్థితి ఉంది. ఈ రెండింటిని గాల్లో కలిపేసి మొత్తం భౌతికతకు మార్చేసినందుకు దేవుని యొక్క స్వరూపాన్ని వాళ్ళు గుర్తించలేని పరిస్థితుల్లోకి వాళ్ళు కూడా దిగజారిపోవడం అనేది మనం గమనిస్తాం. మరలా రోమీయులకు రాసిన పత్రికలోకి 1వ అధ్యాయంలోకి వచ్చేస్తే, చివరిగా ఆ వచనాలు మనం చదివేసి 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు పరిశీలన చేస్తాం. 1వ అధ్యాయంలో లాస్ట్ 2 వచనాలు 29 నుండి నేను చదువుతాను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని. ఈ దేవుని న్యాయ విధి ఎప్పుడు పనిచేసేది? అండర్లైన్ చేసుకోండి. దేవుని న్యాయ విధి పితరుల యుగంలో దేవుని న్యాయ విధి ఇదే పనిచేసింది. ఆ ప్రమాణం ఏమిటి? పితరుల యుగంలో ప్రమాణం ఏమిటంటే దేవుని న్యాయ విధి. పితరుల యుగంలో పనిచేసిన ప్రమాణం ఏమిటి? దేవుని యొక్క న్యాయ విధి అన్నమాట. ధర్మశాస్త్ర కాలంలో దేవుని న్యాయ విధి ఏమిటి? ధర్మశాస్త్రం. క్రొత్త నిబంధన యుగంలో క్రొత్త నిబంధనే. ఏంటి ప్రసాద్ గారు, అర్థమవుతుందా? దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇది వాస్తవానికి పితరులేగంలో ఎవరైతే ఏ తప్పు చేసినా వాళ్ళతో సమ్మతించి వెళ్ళిపోయేటువంటి ఒక పరిస్థితి. అర్థమవుతుంది కదండి? ఈ విషయాలు మనకు తేటగా మనం అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళదాం. 2వ అధ్యాయంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలియన్గా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు గావా. అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అని అన్నాడు. కాబట్టి దేవుని తీర్పు అనేది సత్యమును అనుసరించి జరుగుతుంది. దేవుని తీర్పు అనేది దేన్ని అనుసరించి జరుగుతుంది? సత్యమును అనుసరించి. 3 యుగాలలో 3 రకాలైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. నేను మరలా వివరిస్తున్నాను. 3 యుగాలలో 3 రకాలైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. తీర్పు గురించి మనం ఆలోచన చేసినప్పుడు పితరుల యుగంలో మానవ జాతి దేన్ని బట్టి తీర్పు తీర్చబడ్డారు? న్యాయ విధిని బట్టి తీర్పు తీర్చబడ్డారు. కాకపోతే అప్పుడు ఏమి లేదు,
ధర్మశాస్త్రము లేదు, ఏం లేదు. అందుకని అక్కడ విషయాన్ని మనం అనేక సార్లు ఆలోచన చేశాం. నేను ఒక్కసారి జస్ట్ చదివేసి వదిలిపెట్టేస్తాను. 11లో దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అని అంటే ఇక్కడ తీర్పు గురించి కాదు మాట్లాడుతున్నది. ఇంకా వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారని అంటే ఇలా తయారయ్యారు. ఇంతకు ముందు చదివాం కదా మొదటి అధ్యాయంలో. అందరూ వాళ్ళ యొక్క ఆ రూపాన్ని కోల్పోవడం ద్వారాను, దేవుని యొక్క స్వరూపాన్ని పోలికను కోల్పోవడం ద్వారాను, అదేవిధంగా దేవుని స్వరూపాన్ని మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపంగా వేయడం ద్వారాను, ఇంకా దుర్నీతి, దుష్టత్వం, తల్లిదండ్రులకు అవిధేయత, నిర్దయత్వం ఇట్లాంటి కొన్ని అత్యంత అపరిమితమైనటువంటి పాపాలు చేయడం ద్వారాను వాళ్ళు ఏమైపోయారంటే నాశనం చేయబడ్డారు. అందుకని 6వ అధ్యాయంలో మనం కూడా చదివింది 5వ వచనంలో ఏమని చదివమనంటే, దేవుడు నరులను భూమి మీద చేసినందుకు ఏమయ్యారు? సంతాపము నొంది హృదయమందు నొచ్చుకొని వాళ్ళని ఏం చేసేశారు? నశింపజేసేసాడు, చంపేశాడు. ఇంక వీళ్ళనే కాదు, సృష్టిని కూడా నేను కొంతవరకు జంతువుల్ని కూడా నేనేం చేసేస్తాను? నాశనం చేస్తాను అనేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది అనమాట. కాకపోతే ఇది యథేచ్ఛగా కాలానుగుణంగా జరిగిపోయింది అని ఆలోచన చేసినప్పటికీ దీని వెనకాల అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రమాణం రావడం కొరకును, అందులో దైవ స్వరూపం అనేది మానవ జాతికి అందించడము అనే ఒక సంకల్పం ఎప్పటికీ యాక్టివ్ గానే ఉంది. ఎప్పటికీ ఎంత జరుగుతూ వచ్చినప్పటికీ కూడా సరే, ఆటోమేటిక్ గా జరగవలసినది యేసుక్రీస్తు యొక్క ఆయన పుట్టడం అనేది కూడా సంకల్పంలో భాగమే. ఆయన మరణించడం ద్వారా, రక్తం కార్చడం ద్వారా ఎంతమంది అయితే సంఘంలో చేర్చబడడం ద్వారా దైవ స్వరూపాన్ని పొందుకుంటారో, ఆ దైవ స్వరూపానికి సంబంధించినటువంటి సృష్టి, వాళ్ళ యొక్క నవీన స్వభావాలుగా ఉండేటువంటి ఒక సృష్టి ఏదైతే జరగబోతుందో అది ప్లాన్ గానే ఉంచబడి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మరొకసారి ధర్మశాస్త్రము పక్షపాతం లేదు దేవునికి. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ, అది ఏ కాలం నాటిది? పితరుల కాలం. అందుకని అందరూ ఆ విధంగా నశించిపోయినటువంటి పరిస్థితి. అర్థమవుతుంది కదండి. 2, ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వాళ్ళు ధర్మశాస్త్రానుసారముగానే వాళ్ళు ఏం చేయబడతారు? తీర్పు నందుతారు. అందులోనూ 2 రకాల మాటలు చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళు ఒక టైపు, ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళంటే ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళనంటే ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళుగానే ఉంటారు. వాళ్ళు అందుకనే మత్తయి సువార్తలో అనేక సార్లు మీకు చెప్పాను, వ్యభిచరించవద్దు అన్న ఆజ్ఞను మీరు విన్నారు కదా అని అంటాడు. విన్నారు కదా, మీ పూర్వీకులతో చెప్పబడిన మాటను మీరు విన్నారు కదా. విన్నవారు వింటేనే వినడం, వాళ్ళు చెప్పడం, వీళ్ళు వినడం. ఎవరు చెప్పడం? ఒక యాజకుడో లేదా పరిసయ్యుడో లేదా సదుకయ్యుడో నిలబడి ఉపదేశించడం, వీళ్ళు వినడం, అటు నుంచి అటు వెళ్ళిపోవడం. కాబట్టి ధర్మశాస్త్రాన్ని వినడం ద్వారా ఏం కలగదు? నీతి అనేది కలగదు. మరి విని ఏం చేయాలి? దాన్ని ప్రవర్తించాలి అనేటువంటి ఒక మాటను ఉపయోగిస్తూ, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారి నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తన అనేది 2 మాటలకు సంబంధించింది. నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఏంటిది? అది ఎలాగా?
విశ్వాసంతోను ప్రేమతోను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు ఎందుకు అట్లా ఉన్నారు? ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికిన వాళ్ళలో విశ్వాసులు అయితే ఎవరై ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏమై ఉన్నారు? నీతిమంతులని ఎంచబడ్డారు. విశ్వాసమును బట్టే నీతిమంతులు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని క్రియారూపం దాల్చడం ద్వారా ఏ ఒక్కడును ఏం చేయబడలేదు, నీతిమంతుడిగా తీర్చబడలేదు. క్రియారూపం దాల్చడానికి ధర్మశాస్త్రం అనేది కుదరదు. ఒకవేళ కుదరాలనంటే ఆయన ఒకరై ఉంటారు. ఎవరైనా అది 3 విధానాల్లోనూ, 1 తండ్రిని దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారాను, 2 ప్రేమ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం ద్వారాను, 3 క్రియలను బట్టి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన ఏకైక వ్యక్తి ప్రభువైన క్రీస్తు యేసు. విశ్వాసము, ప్రేమ, క్రియ, ఈ 3ంటిని కలగలిపినటువంటి వ్యక్తి. అందుకని ఆయన శరీరం ఉంది చూడండి. శరీరానికి మరొక పేరు ఏమిటి? క్రీస్తు యొక్క భౌతిక శరీరానికి పేరేమిటి? పాప శరీర. అయ్యా, ధర్మశాస్త్రం అనే పత్రం. క్రీస్తు యొక్క శరీరానికి మరొక పేరేమిటి? భౌతిక శరీరానికి మరొక పేరేమిటి అని అంటే ధర్మశాస్త్రం అనేటువంటి పత్రం. ఆ పత్రాన్ని దేవుడు ఏం చేశాడంటే మేకులతో సిలువకు కొట్టి, ఏ దేవుడైతే ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను రాసి ఇచ్చాడో ఆ దేవుడు ఏం చేశాడు? ఆ చేవ్రాతలన్నిటినీ తుడిచివేసి మనకు, అంటే అన్ని జనులకి అది అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. కాబట్టి ఇక్కడ స్వరూపం అనేటువంటి ఒక విషయానికి మనం ఆలోచన చేసినప్పుడు, స్వరూపాన్ని పితృయుగంలోనే మానవ జాతి దైవ స్వరూపాన్ని కోల్పోవడంతో పాటుగా, దేవుని స్వరూపాన్ని కోల్పోవడంతో పాటుగా ఆయన రూపాన్ని కూడా వీళ్ళు మార్చేసుకోవడం, అదేవిధంగా ఆయన స్వరూపమందు మనుషులు బ్రతకాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన స్వరూపం నాది, ఇదిరా నాది ఆత్మ సంబంధమైన స్వరూపం అని ధర్మశాస్త్రంలో దేవుడు ఆ ధర్మశాస్త్రపు సంగతులను రాసి ఇచ్చినప్పటికీ కూడా సరే దాన్ని సహితం వాళ్ళు ఏం చేయలేదు. సరైనటువంటి విధానంలో పాటించక దేవుని స్వరూపాన్ని అతలాకుతలం చేసినటువంటి జనాంగం శిలువ వరకు కొనసాగించబడ్డారు. ఎంతవరకు? క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి శిలువ వరకు అలాంటి పరిస్థితి, చాలా చెడు పరిస్థితి కొనసాగించబడింది. దయచేసి ఈ విషయాలు మనకు అర్థం కావాలి. మిగిలిన సంగతులు ఒక చిన్న బ్రేక్ తీసుకొని 15 minutes 12 o'clock మనం మరలా కూర్చుందాం.